వాళ్ళ భోజనం వాళ్ళకి ఊరుగా ఉన్నదా అంటే ఎలా ఉంటుంది అసలేని? నేను మేలు చేశానండి, కీడెదురైంది, పాముకు పాలిస్తే విషం వచ్చి పడింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. మీరు ఇటువంటి మాటలు చాలా వినే ఉంటుంటారు కదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని విసర్జించడంట. ఈవెన్ మనం కూడా మన పిల్లల్ని విసర్జించాం, కానీ కొన్నిసార్లు మాట్లాడతాం మానేస్తాం, కొన్నిసార్లు వాళ్ళని పట్టించుకున్నట్టు ఉంటాం, కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు మనకు నచ్చక వాళ్ళ మీద కోపగిస్తూ ఉంటుంటాం. కానీ అది శాశ్వత కాలం కాదు. యెహోవా శాశ్వత కాలం విడనాడునా అని ఉంటుంది. కొద్ది కాలం, కొద్ది నిమిషాలు ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. ఎప్పటికీ పర్మనెంట్గా జరిగేటువంటిది అయితే మాత్రం కాదు. ఇదంతా కూడా కొద్ది సమయం, కొద్ది కాలం మాత్రమే. కాబట్టి ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడి ప్రణాళికలు మన పట్ల బహు ఉన్నతంగా ఉన్నాయంటండి. దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏది చేశాడో అది మన మేలుకని గుర్తించినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. సరే, ముందుకు వెళ్ళిపోదాం మనం. 11వ వచనం, కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోయినట్లుగా త్రొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యము కరవగమును. గమనించాలి, వాడు అలా పడిపోవటం వల్ల ఏమయ్యాడంటే లేచి పరిగెట్టి అందరికంటే ఫస్ట్ వచ్చాడంట. పడిపోయినాడు లేచి పరిగెడితే అందరికంటే ఫస్ట్ వచ్చాడంటే వాడు పడిపోకుండా పరిగెడితే అసలే ఇంకెలాగుంటుంది ఆలోచించారా? గమనించాలి, మీరు ఎన్నో శోధనలు శ్రమలు వచ్చినా కూడా దేవుని మహింపరుస్తున్నారంటే అసలు ఏమీ లేకపోతే ఇంకెంతగా మహింపరుస్తారు? ఆలోచించండి. జీవితంలో ఎటు ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారు, అయినా సరే ప్రభుని విడిచిపెడతలేదు. వింటున్నారా? కాబట్టి మన జీవితం అనేటువంటిది పూలబాట కాదు ఎప్పుడు కూడా. ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా కానీ ఒకే స్కూల్లో ఉంటారు. చదువుకున్నవాడు చదువుకునేవాడు కలిసే ఉంటాడు, తెలివైనడు కలిసే ఉంటాడు, మాస్టర్ చెప్పిన పాట విన్నవాడు విననవాడు కలిసే ఉంటాడు, అంతా కలిసే ఉంటారు. అంత్యకాలంలో అంటే పరీక్ష సమయంలో అసలు సంగతి బయటపడతానమాట. ఎవడైతే చదువుకుని ఎవడైతే సిద్ధపడి ఉంటాడో వాడేం చేస్తాడంటండి, ఒరే కొంచెం చదివితే నేను మార్కులు ఇచ్చాయి, నువ్వు నిజంగా కష్టపడి చదివితే. చూసారా, స్కూల్ ఫస్ట్ కాదు, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చేటువంటి వాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఈ చదవలేనటువంటి వాడి పరిస్థితి ఎగ్జామ్ మధ్యలోకి ఎంతో కొంత రాస్తాడు, అవుతే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. కానీ చదువుకున్నవాడు వాడు పాస్ అనేటువంటిది వాడి గొప్ప కాదు, ఫెయిల్ అనేటువంటిది దాని లిస్టులో ఉండదు. పాస్ అవటం కాదు వాడు టార్గెట్ ఏమంటారు, చదువుకునేవాడు నేను ఈ స్కూల్ ఫస్ట్ రావాలి, నేను ఈ స్టేట్ ఫస్ట్ రావాలి, ఈ వేలో చదువుతాడు వాడు. కాబట్టి వాడికి ఎగ్జామ్ అంటే భయం అనేటువంటిది ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి. కాబట్టి ఈరోజు నా దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి సమస్యలు కామన్, ఎగ్జామ్స్ కామన్, పరీక్షలు కామన్. హల్లెలూయా. కానీ ఆ పరీక్ష వల్ల వచ్చే ఫలితం మాత్రం కామన్ కాదు. వింటున్నారా? ఎందుకంటే దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని ఆత్మ చేత నింపబడ్డాము, దశమ భాగాలు ఇస్తాము, ఎక్కడ మీటింగ్ జరిగిన ముందు ఉంటాము, దేవుని పని చేస్తాం, ఇంత చేసినా కూడా ఎందుకంటే మాకు ఈ శ్రమలు అంటూ ఉన్నారు చాలామంది. ఏది చేసినా చేయకపోయినా శ్రమలు కామనే, అందరికీ శ్రమలు వస్తాయి. ఇది మాత్రం సత్యం, అందరికీ శ్రమలు వస్తాయి. ఎంత గొప్ప వాళ్ళైనా సరే శ్రమలు కామన్. మరి అంత గొప్ప వాళ్ళైన శ్రమలు వచ్చినప్పుడు మరి ఇంకెందుకు దేవుని నమ్ముకోవటం అంటారు కదా చాలామంది. సరే వినండి, ఎందుకు నమ్ముకోవాలంటే బాగా చదువుకున్నవాడు ఎగ్జామ్ రాస్తాడు, అదే పేపరు, చదువుకోలేనాడు అదే ఎగ్జామ్ రాస్తాడు, అదే పేపరు. మరి వాళ్ళు వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు, కామనే, ఇద్దరికి ఒకటే టైం, ఇద్దరికి ఒకటే రూము, ఇద్దరికి ఒకటి అన్నీ. కానీ రిజల్ట్ టైంలో ఇద్దరు ఒకటిలాగా ఉండరు. బాగా చదువుకుని రాసినటువంటి వాడికి మంచి మార్క్స్ వస్తాయి, మంచి స్థితి వస్తుంది. ఇటు చదవకుండా రాసినటువంటి వాడు అదే టైం గడిపినా కానీ ఫెయిల్ అయిపోతాడు, నింద అవమానానికి వాడు అప్పగించబడతాడు, వాడేమో ఘనతకు స్వతంత్రించుకుంటుంటాడు. అలాగే ఈ రోజున విశ్వాసులు, దేవుని సందులో ప్రార్థించేవాళ్ళు, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుడు అంటే శ్రద్ధ కలిగినటువంటి వారు అని ఎవరని చూసినట్లయితే ప్రియులారా, ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటండి, విజయం సాధిస్తారు. హల్లెలూయా. విజయోత్సవంతో బయటకు వస్తారు వాళ్ళంతా కూడా.
వాళ్ళకి ఆ శోధన తర్వాత వాళ్ళు సాక్షులుగా నిలబడతారు. హల్లెలూయా! ఇటువంటి ఫైనాన్షియల్ మరి బ్రేక్ త్రూ దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత అప్పుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు, ఇంత రోగం నుంచి మరణ పడక నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా యేసయ్యని నేను నమ్మను, నేను పలుకుచూ ఉన్నాను, నేను స్వస్థతను విడుదల చేస్తూ ఉండగా దేవుని వాక్యం పలుకుచూ ఉండగా ఏమైందంటే విజయం, పరీక్ష పాస్ అయ్యారు వాళ్ళు, శోధన జయించారు వాళ్ళు సాక్షులుగా ఉంటారు, వాళ్ళ ఘనతకు పిలువబడతారు. కొంతమంది నాకెందుకు వచ్చింది ఈ శ్రమ, మా జీవితాలు ఇంతే, ఇంకా మేము ఎంత కష్టపడ్డా పైకి రాము, మేము అప్పులు ఎప్పటికీ తీర్చలేము, ఈ అప్పుల వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఇంకా బ్రతకడం వేస్ట్, చావటమే బెటరు, ఈ సమస్యలన్నీ జయించలేము కాబట్టి మనం ఇంకా మా జీవితం ముగించేస్తున్నాం, అయ్యగారు నేను చనిపోతున్నాను, ఈరోజే ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇట్లాగా చాలామంది మెసేజ్లు పెడతారు. నా మాటలు కదా ఇవి, చాలామంది పెట్టే మెసేజ్లు చెప్తున్నాను అనమాట నేను. ఇంకా మాకు ఈ జీవితం ఇంకా లేదులేండి, మేమేం సాధించలేము లేవండి, ఇంకా మా వల్ల కాదండి అంటే నేను వీళ్ళని ఏమంటానంటే ప్రిపరేషన్ లేనటువంటి వారు. చూసారా, వీళ్ళు ఏంటంటే చదవరు, వీళ్ళు ఎగ్జామ్ వస్తుంది అన్నటువంటి విషయంలో వీళ్ళకేమి చదవటం ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు అనమాట. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసాక టెన్షన్ పడిపోతుంటారు, ఎగ్జామ్ వచ్చేస్తుందని ఫీవర్ వచ్చేస్తుంటుంది, వణికిపోతుంటుంటారు. చాలామందికి తగులుతున్నాయి ఈ మాటలన్నీ. బ్రదర్ ఏం చేయాలి అర్థం అట్లేదు, ఇరుక్కుపోయాను నేను. ఎందుకు ఇరుక్కుపోతావు? ఏ సమస్య సర్వసాధారణంగా ఆటోమేటిక్గా అప్పటికప్పుడు రాదు కదా. ఇది నువ్వు అప్పు చేసేటప్పుడే తెలుసు, ఒకవేళ నేను ఈ వ్యాపారం డెవలప్ అయితే అప్పు తీరుతారు అనుకోండి, అవ్వకపోతే వేరే ఉందా చూసుకోవాలి. నేను ఈ డబ్బులు వీళ్ళకి ఇద్దరు అనుకుంటున్నాను, ఒకవేళ ఎవరో నాకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇస్తే వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, ఒకవేళ ఇవ్వకపోతే ఆప్షన్ ఆలోచించవా? లేదు. డబ్బులు రావడానికి, లోను రావడానికి ఎన్ని సంతకాల కోసమైనా తిరుగుతాం, కానీ ఆ లోన్ వచ్చిందని ఎలా తీర్చాలనేటువంటి ఒక ఆలోచించేస్తాం మనం. ఆలోచించండి ఒకసారి. బ్యాంక్ లోన్ రావాలి, ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, వాళ్ళ సంతకం వీళ్ళ సంతకం అంటే అబ్బా కాలు గాలిని పిల్ల తిరుగుతూనే ఉంటుంటాం. మరి అంత శ్రద్ధ అప్పుడు ఉన్నప్పుడు తీర్చేటువంటి అప్పుడు ఎందుకు లేదు మనకు శ్రద్ధ? నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. తీర్చేటప్పుడు ఎందుకు లేదు శ్రద్ధ అంటే, లేదు బ్రదర్ వాళ్ళు ఇస్తారనుకున్నా, అదే దాని తర్వాత ఇంకొక ఆలోచన కూడా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు వాడు 10 సంతకాలు కావాలి, 10 మంది కావాలంటే 10 మంది దగ్గర తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకుని షూరిటీలు అన్నీ పెట్టుకుని లోన్ తీసుకుంటున్నటువంటి నీవు లోన్ కట్టవలసిన సమయంలో నాకు ఇవ్వాల్సిన 2-3 కూడా ఇవ్వకపోయినా సరే ఇంకో వే ఏమున్నది, ఇంకో విధంగా ఎలా తీర్చగలుగుతావు నువ్వు? బ్యాంకులో మనకి ప్రియులరా డబ్బు ఎలాగిస్తుందో తెలుసా? బ్యాంకు డబ్బు ఎలా ప్రింట్ చేస్తుందో తెలుసా? ఈ డబ్బు కట్టలన్నీ కాలిపోయినా కూడా వాళ్ళకి లాస్ లేకుండా ప్రింట్ చేస్తుంది. ఎలాగంటారేమో, మన భారతదేశంలో ఒక 1000 కేజీల బంగారం ఉందనుకోండి, 1000 కేజీల బంగారం విలువ ఎంతో అంత డబ్బులు మాత్రమే ప్రింట్ చేయాలి. అర్థమైందా? లిక్విడ్కి గమనించాలి. ఈ డబ్బు కాగితాల రూపంలో ఎంత ప్రింట్ చేయాలనేటువంటిది ఎలా నిర్ణయించబడుతుందంటే మన దేశంలో ఉన్న బంగారం యొక్క పరిమాణాన్ని బట్టి, ఎన్ని కేజీల బంగారం ఉంది, ఈ బంగారం ధర ఎంత, వెల ఎంత తెలిసి అంతకు సంబంధించినటువంటి డబ్బు ఉండాలన్నమాట. డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి, రెండు ఈక్వల్గా ఉండాలి. కానీ ప్రింట్ చేయడమే కదా కాగితాలని చెప్పేసేసి బంగారానికంటే ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసేస్తే దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఆర్థికంగా మాంద్యం వచ్చి ఇబ్బంది పడుతుంది. వింటున్నారా? ఇది సిస్టమ్. నిజమే కదా, డబ్బులు ప్రింట్ చేయడమే కదా, బ్యాంక్ డబ్బులు ప్రింట్ చేసేసి అందరికీ కోట్లు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. చిన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. మరి మీకు ఎప్పుడన్నా వచ్చేలేదు తెలియదు, కానీ అవును గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది కదా. ఇలా ఇంతమంది అడుగు లేకుండా, తిండి లేకుండా అడుగు తిని చేస్తున్నారు. వీళ్ళందరికీ శుభ్రంగా గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రింట్ చేసేసి వాళ్ళకో కట్ట వీళ్ళకో కట్ట అందరికీ కట్టలు ఇచ్చేస్తే అందరి దగ్గర డబ్బు ఉంటే సమస్య ఉండదు, ఇల్లు కట్టేసుకోవచ్చు, కార్లు కొనేసుకోవచ్చు, అన్నీ వచ్చేస్తాయి కదా. మరి ఎందుకని గవర్నమెంట్ ప్రింట్ చేసి ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చేది చిన్నప్పుడు. కానీ డబ్బు ప్రింట్ చేయాలంటే దానికి తగ్గ బంగారం ఉండాలి అక్కడ. అలాగే నీకు వచ్చి నువ్వు శోధన నువ్వు జయించాలంటే, సమస్యను జయించాలంటే నీలో ప్రార్థనా శక్తి ఉండాలి, విశ్వాసపు లెవెల్ ఉండాలి, దేవుని సన్నిధిలో నీ కనెక్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఏ సమస్య వచ్చి నీ మీద పడ్డా కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినట్లేదు, సంచరించినా కానీ ఏ అపాయం నా యొద్దకు రాదు, ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. దట్ ఈజ్ ఫెయిత్ అనమాట. అది విశ్వాసము, అది దేవుని మీద ఆనుకుని నడవటం అంటారు. అది
అంతేగాని అయ్యగారు మాకు ఏ సమస్య లేకుండా ప్రేయర్ చేయండి, మాకు ఏ ఇబ్బంది లేకుండా ప్రేయర్ చేయండి, మేము ఏ శోధన లేకుండా ప్రేయర్ చేయండి. ఎవరు చేయలేరు. ఎవరు ప్రార్థన చేసినా కానీ ఎంత గొప్పవాళ్ళు కానీ శోధనలు ఉంటాయి. వింటున్నారా? ఎవరికైనా సరే శోధనలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. శోధన సహించువాడు ధన్యుడు. అదేంటి? సహనం నేర్పుతుంది అనమాట శోధన నీకు. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ. చూసారా? ఇంటర్లింక్ ఇదంతా కూడా. కాబట్టి శ్రమలు రాకుండా చేయండి, ఇంపాసిబుల్. ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. ఇబ్బంది లేకుండా చేయండి, ఎవరు చేయలేరు. మరేం చేస్తారు? దేవుడు ఏమన్నాడు? 90:15 ఏమంటున్నాడంటే ఆయన శ్రమలు లేకుండా చేస్తానంటున్నాడా? అంటలేదు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. గొప్ప చేస్తాడు, కానీ శ్రమలు లేకుండా గొప్ప చేయడు. మీ నాన్న నేను స్కూల్కి తీసుకెళ్తాడు, మంచి బ్యాగ్ కొంటాడు, మంచి డ్రెస్ కొంటాడు, మంచి షూ కొంటాడు, అన్నీ చేస్తాడు, కానీ ఎగ్జామ్స్ లేకుండా చేయడు. మీ మాస్టరు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు, బాగా చదువుతున్నారని చెప్తాడు, కానీ ఎగ్జామ్స్ లేకుండా చేయడు. అందరూ కూడా నీకు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్లో నీకు విజయం రావడానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు తప్ప ఎగ్జామ్ లేకుండా అయితే ఎవరో చేయరు. ఏ స్కూల్ యాజమాన్యం కానీ, ఏ మాస్టర్లు కానీ, ఏ తల్లిదండ్రులు కానీ ఎగ్జామ్ లేకుండా చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎగ్జామ్ ఉండాలరా, ఖచ్చితంగా రాయాలరా అని చెప్పి ధైర్యం చెప్తారు, ఎంకరేజ్ చేస్తారేమో, కానీ ఎగ్జామ్స్ లేకుండా అయితే ఎవరికి చేయరు. కాబట్టి మీలో చాలామంది అయ్యగారు చాలా శోధనలు ఉన్నాయండి, ప్రార్థన చేయండి అంటున్నారా? శోధన లేకుండా అయితే ఎవరు ప్రార్థన చేయరు, ఏ సమస్య లేకుండా ప్రార్థన చేయరు. అందుకే నేను చేసే ప్రార్థన ఎవరైనా గమనించారు లేదు, కానీ నేను ఏం చేస్తానంటే, యేసయ్యా ఈ యొక్క సమస్య నుంచి వీరికి విజయం ఇచ్చినందుకు వందనాలు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆర్థికపరమైన పరిస్థితి నుంచి వారు జయించేటువంటి కృప చూపించినందుకు వందనాలు. ఇట్లా ఉంటుంది అన్నమాట నా ఆలోచన కానీ, నా ప్రార్థన కానీ. వింటున్నారా? అంతేగాని ప్రభా వీళ్ళకి ఏ శోధన లేకుండా చేయదేవా, ఏ సమస్య లేకుండా చేయదేవా, ఏ ఇబ్బంది లేకుండా చేయదేవా, ఇట్లా చేయకూడదు ప్రార్థన. కానీ మనకు అలాంటి ఇష్టం, అటువంటి జీవితం ఇష్టం అనమాట. ఏ సమస్య ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ బలహీనత ఉండకూడదు, ఏ సమస్య ఉండకూడదు. అలాగని చెప్పి రోగాలతో జీవించమని నేను చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా ఈ లోకంలో శ్రమ వస్తుంది, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. అడవిలో ప్రయాణం చేస్తున్నావు, ప్రయాణం ఆపుకుని కూర్చోమట్లేదు దేవుడు. ప్రయాణం చేయి. పులులు వచ్చినా, సింహాలు వచ్చినా, ఏది వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ప్రయాణం చేయి. సిద్ధంగా ఉండు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు. ఈ లోకాధికారి సైతాన్ గడు అడవిలోకి వెళ్ళారు. అడవి రాజు సింహం ఏం చేస్తాడు? చంపితే కనపడితే చంపుకు తినేస్తాడు. అటువంటి వ్యక్తి రాజు అక్కడ అడవిలోను. కానీ అడవి గుండా వెళ్ళాలి, తప్పదు. లేకపోతే మన జీవితం ముందుకెళ్తావు, ప్రయాణం ముందుకెళ్తావు. అర్థమవుతుందని నేను చెప్పేటువంటి ఆలోచన విధానం, నా భాష మీకు అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి అడవి గుండా మీరు వెళ్ళాలి, తప్పదు. మీ జీవిత ప్రయాణం అటు వెళ్ళాలి ఖచ్చితంగాను. కానీ అడవికి రాజు ఎవరంటే సింహం. మంచివాడా సింహం? చిన్నపిల్లల్ని వదిలేస్తాడా? ఎవరినైనా సరే ఏం చేస్తాడో చంపుకు తినాలని చూస్తాడు. అలాగని చెప్పి నువ్వు ముందుకెళ్ళకపోతే నీ జీవితం సాగదు. ముందుకెళ్తే సింహం భయం. కాబట్టి నువ్వు దేనికి ప్రిపేర్ అయ్యాలి? ఏది వచ్చినా సరే నేను జయిస్తాను, హల్లెలూయా, ఎదుర్కొంటాను. ఇది జీవిత విధానం. అయ్యగారు ఇంకా మా జీవితం మీద విరక్తి కలిగిపోయిందండి, ఇంకా మాకు బ్రతుకు మీద ఆశ కోల్పోయామండి. ఆశ కోల్పోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తానని ఆయన చెప్తున్నాడు యేసయ్య. నీకు ఆశ ఉంటే నీ ఆశలు చిగిరింపజేసి నీకు జీవాన్ని ఇచ్చి నేను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని చెప్పి ఆయన ఆశపడుతుంటే, నాకు ఆశ లేదంటే ఇంకెవరేం చేస్తారు? అయిపోయింది. నేను ప్రార్థన చేసిన హృదయ ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆశ ఉంటే ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు నీకు తృప్తినిస్తాడు. నీకు ఆశ లేనప్పుడు తృప్తి ఇస్తే ఉపయోగం ఏంటి? అన్నం తినాలని ఆశ లేదు, నీకు చికెన్ బిర్యానీ పెడితే మాత్రం ఏం చేస్తావు? కదా, నీకు అన్నం తినాలని లేదు అసలేని, కడుపంతా గందరగోళం, ఏదో సమస్యతో బాధపడుతున్నాను, ఆహారం మీద అసలు ఆశ లేదు నీకు. అటువంటిది గుమ్మలాడేటువంటి చక్కటి మటన్ బిర్యానీ ఏదో పెట్టారు అక్కడ. ఎలా ఉంటుంది అంటారా? తింటారా? అదే ఆకలితో ఉన్నటువంటి వాడికి, ఆశతో ఉన్నాడు, మంచి బిర్యానీ తినాలన్నటువంటి వాడికి ఇస్తే ఆడికి ఎంత ఆనందం ఉంటుందండి. అద్భుతాలు పొందుకోవడానికి కారణం చెప్తున్నాను. మీరు ఆశపడతలేదు ఇంతకేనే.
ఆందోళన చెందుతున్నారు, నిరాశలో ఉన్నారు. ఇంక మాకు ఎందుకు వచ్చింది, ఇంక మా జీవితం అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? అద్భుతాలు ఎందుకు జరగట్లేదంటే ఇదనమాట. ఇంకెక్కడలేండి, మా కూతురు జీవితం ఎక్కడ బాగుపడుతుంది, మా అల్లుడు ఎక్కడ తీసుకెళ్తాడో, లేకపోతే మా కోడలు ఎక్కడ వస్తుంది, ఇంకా మా కోడలు ఎక్కడ కన్సీవ్ అవుతుంది, నా కొడుకు ఉద్యోగం ఎక్కడ వస్తుంది, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేశాడు అంటే మీకు ఆశ లేదు అక్కడ. చూడండి, ఆశ కలిగిన వాళ్ళు మాటలు ఎలాగుంటాయి, ఆశ లేనటువంటి మాటలు ఎలాగుంటాయి నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నీకు ఆశ కలిగింది అనుకో, గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందండి, అందరికి ఇల్లు ఇచ్చారు కానీ నాకు ఇల్లు ఇవ్వలేదు, ఎంతే మా బ్రతుకు అన్నదానికి అందరికి ఇల్లు ఇచ్చారు కానీ నాకు ఒక్కదానికి రాలేదు, ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఫస్ట్ నేనే ఉంటాను. దట్ ఈజ్ ఫెయిత్. అది ఆశ. అంతే, ఆశపడే ప్రాణం తృప్తిపరిచాడు దేవుడు. ఒకవేళ నెక్స్ట్ టైం కాదు, నెక్స్ట్ టర్న్ కాదు, ఇప్పుడే నీ ఒక్క పేరు మర్చిపోయని చెప్పి మళ్ళీ నోటీస్ నీకు వస్తుంది, స్పెషల్గా నీకు ఇస్తారు. అది ఆశపడే ప్రాణం తృప్తిపరచబడడం అంటే. అంతేగాని ఇంకా నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండి, నాకు ఉద్యోగం రావట్లేదు, అన్ని ఇంటర్వ్యూల దాకా వస్తున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాను. చాలామందికి ఈ మాటలన్నీ కూడా ఎస్ నా కోసమే, ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది కదా మీకు. మరి అంతే కదా, దేవుడు మాట్లాడుతుంటే అలా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇలాగ హోప్లెస్, ఇంకా లేదండి, ఆశ లేదు, ఆశ లేదంట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆశని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకిల్ అంట. హల్లెలూయా. ఎదురుచూపు, ఆశపడాలి, అదే నీ అద్భుతానికి పునాది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. దేవుడు ఎంతని కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు. ఆశ 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 ఆశతో జీవించాలి, ఆశ కలిగి జీవించాలి. యోబు ఏమన్నాడు తెలుసా? సమస్తం కూలిపోయినా కూడా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అంటూ ఏమంటున్నాడండి ఆయన? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు స్తుతింతారండి దేవుణ్ణి? ఆశ కలిగినటువంటి వారే. నిరాశలో నిస్పృహలు ఉన్న వాళ్ళు దేవుని స్తుతించలేరు. ఎలా స్తుతింతారు? అంతే కదా. పౌలు శీలలు ఎందుకని దేవుని స్తుతిన్నారు? ఇంకా అయిపోయింది మన జీవితం, చాప్టర్ క్లోజ్ అనుకుంటే ఇంకా వాళ్ళు స్తుతించరు. వాళ్ళు అనుకున్నారు ఇది చాప్టర్ క్లోజ్ కాదు, దేవుని స్తుతించినట్లయితే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మన ప్రాణాలకు ఏదో ఉంది, అది మనకు తెలియట్లేదు, కానీ మన పట్ల దేవుని ఉద్దేశం ఉంది అనేటువంటి ఆశతో వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఆశ లేనుడైతే ఏం చేస్తారు? ఇంకా అయిపోయింది, కాళ్ళు ముడుచుకోవటానికి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా మన జీవితం ముగిసిపోయింది ఈ రోజుతోటి అని నిరాశలో నిస్పృహలో నిండిపోయి 10 రోజులు బ్రతికోడు 10 నిమిషాల్లో చనిపోతాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారు, వింటున్నారా? ఆశ లేదు. బ్రదర్, మా భర్త కోసం 10 సంవత్సరాల పాటు ప్రేయర్ చేస్తున్నాను, ఆయన ఇంకొక ఆమెతో తిరుగుతూనే ఉన్నాడు, ఏ మార్పులు లేవు. ఎంతకాలం ప్రార్థన చేశాను, విసిగిపోయాను బ్రదర్, అలసిపోయాను బ్రదర్. ఆశలు చిగురించాలా, ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు సెలవిస్తున్నాడు. ఒక విషయంలో నువ్వు పడ్డావంటే అదేంటి? రోషం కలిగించి దేవుడికి మహిమార్థంగా జీవించాలంట. నా జీవితంలో కూడా నేను ఎన్నో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాను. నేను ఎన్నో ఫెయిల్యూర్స్. ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి రోజుకు 18 గంటలు కష్టపడి చదవని రాలేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు వచ్చేస్తుందని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశాను, ఏ ఉద్యోగాలు సక్సెస్ అవ్వలేదు, రాలేదు. కానీ పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ అయ్యేవారు, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా మాకు కావాలి సార్, మాకు కావాలని చెప్పి. కానీ సక్సెస్ అవ్వలేదు. నేను నిరాశపడలేదు. ఖచ్చితంగా దేవుడి ప్రణాళిక ఏదో ఉంది అనిపించింది ఒకసారి జీవితంలో. ఎందుకు ఇంకా మన జీవితంలో సక్సెస్ లేదు కదా, ఎందుకు వచ్చిన జీవితం? మా తల్లిదండ్రులకు ఉపయోగపడతలేదు, నేను ఎవరికి ఉపయోగపడతలేదు, కనీసం నాకు నేను కూడా ఉపయోగపడతలేదు, ఎందుకు ఇంకా బ్రతకడం? సైతాన్ గడి ఇలాంటివన్నీ తీసుకొస్తాడు ఆలోచనలు. వచ్చేసే, నాకు కూడా ఆలోచనలు వచ్చేసే. విచిత్రంగా చనిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యానమాట. ఎట్లాగా? మా ఊరిలో పాముల పుట్టలు ఉంటాయన్నమాట.
చాలాసార్లు చూశాను. ఎంతెంత లావు పాములు, ఎంతెంత పొడుగు పాములు వస్తుంటాయి బయటికి ఇట్లాగా. సో టీచర్ జాబ్కి రాశాను, రిజల్ట్ వచ్చేసింది, జాబ్ రాలేదు. ఇంకా జాబ్ రాకపోతే చేసేదేమీ లేదు. ఏ కాన్వెంట్లో చెప్పినా కూడా 600 ఎంత ఇస్తున్నారు, చిన్న గుడిసె. ఇంకా జీవితం ఏముంటుంది? ఏమీ లేదు, ఊహించుకోవటం కూడా ఏమీ లేదు. ఇంకెందుకు వచ్చింది జీవితం అని చెప్పేసి అందరూ మా ఇంట్లో కూడా కొంచెం తగ్గిపోతుంది కదా విలువ. ఇంక విలువ లేని మనిషికి విలువ ఎక్కడ ఉంటుంది? తగ్గిపోయింది అంతా. బాధ అనిపించేసింది. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి, అక్కడికి ఏం బాత్రూమ్లు వాష్రూమ్లు ఏమి ఉండవు కదా అప్పుడు ఊర్లోను. వాటర్ పట్టుకుని వెళ్ళాలి దూరంగా. ఆ వంక చెప్పు నేనేం చేశాను, మిడ్ నైట్లో లేచిపోయి చక్కగా ప్రయాణం చేసుకుంటూ ఎవ్వరు చూడకుండా వెళ్ళిపోయి ఏదైతే పాము పుట్టు ఉంటుందో, పాములు అందులోంచి బయటకు వస్తాయో చక్కగాను దాని మీద కూర్చున్నాను అనమాట. అంటే ఖచ్చితంగా ఏదో బయటకు వస్తుంది, వచ్చినప్పుడు నేను అడ్డు తగులుతాను, దానికి ఖచ్చితంగా కరుస్తుంది అని చెప్పి ఎంతసేపు కూర్చున్నా సరే ఏది రాదా బయటికి. ఎన్ని గంటలు కూర్చున్నా బయటికి రాదే. ఈ లోపల వేకూజం అయిపోతుంది, తెల్లవారిపోతుంది. ఇంకా సరేలే అని చెప్పేసేసి ఇక్కడ కూడా మనకు వర్కౌట్ అవ్వాలి. ఇది కూడా ఫెయిల్ అయ్యాం మనం. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము, పోనీ అది ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ ఇది కూడా ఫెయిలే, ఇక్కడ కూడా ఫెయిలే అని చెప్పేసేసి వెంటనే మళ్ళీ తిరిగి మొఖం ఇంటికి బట్టి ఇంటికి వచ్చేసేసి తెల్లవారిన తర్వాత జాబ్ లేదు కాబట్టి ఏం చేయాలి, చదువులు సర్టిఫికెట్లు అన్నీ పక్కన పడేసి పొలంలో కూలి పని చేసుకోవటానికి నెత్తికి టవల్ చుట్టుకుని జర్నీ స్టార్ట్ చేశాను. చూసారా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఒకవేళ నిజంగా ఆ రోజు జీవితం ముగిస్తే దేవుడు ప్రణాళిక నెరవేర్చబడేది నా జీవితంలోను? దేవుడు చిత్తానికి నేను లోబడినట్టనా? కాదు. నా ప్రణాళిక అంతా కూడా అక్కడ ముగిసిపోయేది. కనీసం నేను ఎవరికో తెలిసేది కాదు, అంతా మర్చిపోయేటువంటి వారు. కానీ తర్వాత ఆ రోజు దాటిపోతుంది. అందుకే మనిషిని ఆ మూమెంట్ దాటించేస్తే మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. తర్వాత మళ్ళీ పట్టుదల, ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఎలాగో జీవించాలి అనేటువంటి పట్టుదలతోటి ప్రయత్నం చేయగా 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 ఉద్యోగం రాకపోగా ఇంకా ఊరిలో ఉండలేక ఊరికి దూరంగా ఎవరికి కనపడకుండా వచ్చేసేయాలని హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవుడు ఊహించినటువంటి మలుపులు తిప్పుతూ, ఊహించినటువంటి ఆ యొక్క సంఘటనలు జరిగిస్తూ మరి దేవుడు ఈరోజు ఈ విధంగా మరి నడిపించాడంటే అది ఎంత ప్రణాళిక ఉన్నదంట దేవుడికి. దేవుడు ఆల్రెడీ ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని, ఒక వ్యూహాత్మకమైన రచన మన పట్ల చేసేసి ఉంచాడు. మనం తప్పించుకోలేమా? తప్పించుకోలేం. హల్లెలూయా. ఆ రోజున 2008వ సంవత్సరంలో జీవితం ముగిసిపోతే 2008, 2018 అయ్యో 10 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అయిపోయింది వాటికి. అసలు అడ్రస్ కూడా లేకుండా అయిపోయింది. కానీ తర్వాత దేవుడు 2008, 2009 కాపాడి 2010లో హైదరాబాద్ తీసుకొచ్చాడు. 2010 నుంచి దేవుడు మరి చాలా పాఠాలు నేర్పించి, చాలా మనస్తత్వాలు చూపించి, చాలా క్రిటికల్ పొజిషన్ ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ బాగానే ఉంది. 1 ఇయర్ తర్వాత బైక్ మీద వెళ్తుంటే ఎవరో ముసుగేసుకుని వచ్చి ఐరన్ రాడ్లు పట్టుకుని వచ్చి నడి రోడ్డు మీద ఏదో సినిమా స్టైల్లో విలన్స్ వచ్చేసేసి హీరోని ఇలా చితక్కొట్టేసినట్టుగా వచ్చేసి చితక్కొట్టేసేసారు ఐరన్ రాడ్లతోటి. అన్నీ విరిగిపోయి అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, పోయాడు అనుకుని. మళ్ళీ దేవుని కృపను బట్టి లేవటం, బండి స్టార్ట్ చేసుకోవటం, హాస్టల్కి రావటం, హాస్టల్లో ఫ్రెండ్స్ ఏమో నిమ్స్లో అడ్మిట్ చేయటం, పంజాగుట్ట నిమ్స్లో. వాళ్ళు ఆశ్చర్యపోరు, ఇంత దెబ్బలు తగిలినా ఏమి ఎరగలేదేంటి, ఇంటికి ఏం జరగలేదేంటి అని చెప్పి. చూసారు దేవుని కాపుదలు ఉంటే. యోన ఎక్కడికి వెళ్ళిపోయాడంట, పడేసేయండి సముద్రంలో నేను, కానీ పోలేదు ప్రాణం. అటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు నేను ఏదో దేవుని సేవకుని అవ్వాలని చెప్పి సేవ చేయాలని ఈ ఆలోచన నాకు అసలు ఏమి లేవు. అసలే మంచిగా జాబ్ చేసుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఇదే ఆలోచన తప్ప దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే ప్రాణమే. దేవుని సందులో మరి ఎప్పుడు సండే చర్చ్ మానింది లేదు, ప్రార్థన ఇవన్నీ మంచిగానే ఉంది. కానీ ఇట్లా దేవుని గురించి చెప్పాలి, దేవుని వాక్యం ప్రకటించాలి అనేటువంటి ఆశ ఉండేది. కానీ సేవకుడు అయిపోవాలి, లేకపోతే ఇలాగా మీటింగ్స్ పెట్టేసేసి ఇట్లా మీటింగ్లో వాక్యం అట్లాగంటే ఆలోచన ఎప్పుడూ లేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఇవన్నీ విషయాలు ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. కానీ చాలా విషయాలు ఇవి ఎప్పుడు చెప్పలేనటువంటి విషయాలే. దేవుడు ఎవరితోటో మరి మాట్లాడుతూ వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు.
కాబట్టి ఈ రోజున ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి మీరు చాలామంది ఆయనకి ఏంటండి, అందరూ డబ్బులు ఇస్తారు, అందరూ కానుకలు పంపుతారు, లేకపోతే అది చేస్తారు ఇది చేస్తారు, ఆయనకి ఏం లోటు అసలేని. మొన్న ఎవరో వచ్చారంట, ఎంత ఇచ్చారంట, లేకపోతే అదిగో ఆ 2 లక్షల బాక్సులు కొనడానికి ఈయన ఏమొస్తుంది, అలాగే వచ్చేస్తాయి, ఏదో 4 వాక్యాలు చెప్తే డబ్బులు వచ్చి పడిపోతాయి. ఇట్లాంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు. మీరు నమ్ముతారా ప్రియులారా నేను చెప్పినటువంటి విషయాలు? హైదరాబాద్ రోడ్ల మీద తిరిగా నేను చాలా కాలం, తినడానికి లేక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే కనీసం ఆ యొక్క ఏమంటే బేకరీకి తీసుకెళ్ళి కొన్ని కేక్స్ ఇప్పితే అవి తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజున ఒక మనిషి ₹1 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు ఖచ్చితంగా. కానీ ఒక మనిషికి నీ మీద ఫేవర్ కలిగిందంటే కేవలం దేవుని కృపే. చూడండి, మన ఇంట్లో అంటులతో ఉంటాకు వచ్చేవాళ్ళు డబ్బులు అడిగారు అనుకోండి, బేరం ఆడతాం మనం, ఎంత అంత ఎందుకు అంటామా లేదా? చెప్పండి ఒకసారి. అలాగే కనీసం ఉల్లిపాయలు కొని దగ్గర ఎంత కేజీ, 100కు 3 4 ఇస్తావా? చూసారా, అటువంటి విధానం ఉంటుంది మనకు అందరికీ కూడాను. అటువంటి వాళ్ళు వచ్చి దేవుని పని చేయడానికి ఇవ్వండి ₹1,00,000 ఉంచండి, 50,000 ఉంచండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగిది ఎలా జరుగుతుంది? చాలామంది ఈ రోజున అనుకుంటారనమాట, పాస్టర్ అయిపోతే బాగుంటుంది అనుకుంటే డబ్బులు వచ్చి పడతాయి. పాస్టర్ అనేటువంటిది, దేవుని సేవ అనేటువంటిది ఏదో పూల పాన్పు అనుకుంటారు చాలామంది, ముళ్ళ బాట. కానీ ముళ్ళ మీద నవ్వుతూ నడవటమే దేవుని సేవ చేయటం అనమాట. వింటున్నారా ప్రియులారా? కాబట్టి సమస్యలు వస్తాయి, రావని చెప్పను, కానీ సమస్యలను జయించుకుంటూ, సమస్యలను తట్టుకుంటూ, వాటి మీద విజయం సాధిస్తూ, విజయకేత నెగరేసుకుంటూ, అనేక మందిని బలపరుస్తూ, అనేక మందిని నడిపిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవునికి సహవాసంలో దగ్గరగా ఉంటూ, ఇట్లా ఇది మాట, ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇదంతా కూడా. కాబట్టి ఈరోజు చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే, వాళ్ళు వేసుకునే బట్టలు చూసి విచిత్రమైన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేవకులకి ఎవరో ఒకరు కొనిచ్చిన బట్టలు ఉంటాయి తప్ప వాళ్ళు కొనుక్కునేటువంటి ఏముండవు చాలా మట్టుకి. మా జీవితంలో కూడా వస్తుంటారు కొంతమంది, వచ్చి అసలు మాకు ఎక్స్పెక్టే చేయము అసలేని తీసుకెళ్తారు, మంచి మంచి బట్టలు కొనిస్తుంటుంటారు. చాలా ఒక్కసారి దానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియదు అన్నమాట, దేవునికి తప్ప. అటువంటి ఫేవర్ ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు వస్తుంది? శుభ్రంగా తినేసి పడుకుంటూ వస్తుందా? బద్ధంగా చేయవాడు దరిద్రుడు అవుతాడంట. ఆశీర్వాదం కాదు, దరిద్రం వస్తుంది నీకు, నువ్వు ఆశించకుండాను. కానీ నువ్వు శ్రద్ధగా పనిచేసేవాడు వాడు ఏలుబడి చేస్తాడో, హల్లెలూయా. చేతిలో రూపాయి లేకపోయినా కూడా నువ్వు ఏలుబడి చేస్తావు. ఎగ్జాంపుల్ నేనే, ₹1 లేకపోయినా కూడా దేవుని మహాకృపను బట్టి, దేవుని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం అనేక మందిని బలపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా లోబడతారండి అనేక మంది. హల్లెలూయా. నేను ఇంతవరకు మే నెల నుంచి ఇంతవరకు అనేక మీటింగ్స్ పెడుతూ వచ్చాను, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఎంత బర్డెన్ ఫీల్ అవ్వలేదు ఎప్పుడు కూడా. ₹1 అప్పు చేయలేదు నేను ఎక్కడ కూడా. హల్లెలూయా. కొన్ని లక్షలు వినేటువంటి మనకి ఆ సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరాస్ కానీ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇప్పుడు సొంతంగాను. ఎక్కడ కూడా ₹1 అప్పు చేయలేదు. అలాగని చెప్పి చీప్ క్వాలిటీస్ సెకండ్ హ్యాండ్లు ఏం కొనలేవు, అన్నీ కొత్తవే. ఇవన్నీ ఎందుకు గొప్పగా చెప్పట్లేదు ప్రియులారా, దేవునికి మహిమార్థంగా ఉండాలని చెప్తున్నాను నేను. దేవుడు స్వార్థపరుడు కాదు. యెహోవా అందరికి ఉపకారి, జోషువాకి ఉపకారి అని ఎక్కడా లేదు, దేవుని సేవకులకి ఉపకారం అని ఎక్కడా లేదు. అందరికీ ఉపకారం అంటండి. దేవుడు అందరికీ ఉపకారి, అందరి జీవితాల్లో ఉపకారం చేయాలని చెప్పి చూస్తున్నాడు ఆయన. మరి ఎందుకని జరగట్లేదు బ్రదర్ మాకు? మా జీవితం ఎందుకని మేము కార్యాలు చూడలేకపోతున్నాం? మా జీవితం ఎందుకని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం? మనం మనుషులతో మాట్లాడేటప్పుడు మన మనసు వేరు ఉంటుంది, కానీ అంతరంగంలో మన స్వభావం వేరు ఉంటుంది, మన ఆలోచన వేరు ఉంటుంది. హల్లెలూయా. ఒక చిన్న పాప 2 యాపిల్స్ ఉన్నాయంట, ఒక యాపిల్ తింటా ఉన్నదంట. వాళ్ళ అమ్మ వచ్చి నాకు కూడా పెట్టవే అని అడిగిందంట. అడిగితే వెంటనే ఆ చిన్న పాప ఏం చేసింది, 2 యాపిల్ కూడా కొరికేసిందంట. వాళ్ళ తల్లికి చాలా బాధగా నచ్చి, దీనికి ఎంత కష్టపడి పెంచుతుందని నేను, ఇది ఆల్రెడీ తింటుంది, దాన్ని కూడా ఎంగిల్ చేస్తే నేను అడగనని చెప్పేసేసి, ఇది 5 సంవత్సరాల పిల్లనే తల్లి అనుకుంటుందంట. చూసావు దీని బుద్ధి ఎలాంటి బుద్ధో, ఎక్కడ దాన్ని అడిగేస్తానని చెప్పేసేసి దాన్ని కూడా ఎంగిల్ చేసేసింది అని చెప్పి అనుకుంటుంటే, అప్పుడు ఆ చిన్న బిడ్డలంట, అమ్మ ఇది తీసుకో, ఇది చాలా తీగా ఉన్నది అన్నదంట. తల్లి గుండె ఎట్లా ఉంటుంది ఇంకప్పుడు? కుమార్తెను పట్టుకుని ఎలుగెత్తి ఆడటం ప్రారంభించిందంట. అయ్యో నా బిడ్డని ఎంత అపార్థం చేసుకున్నానే. అంటే ఆ పిల్ల ఎందుకు కొరికింది? తింటున్నది కొంచెం
స్వీట్ తక్కువ ఉన్నది, కానీ ఇదైతే ఇది కొరికి చూసినామంటే ఇది ఎలాగ ఉందని, ఇది ఇంకా స్వీట్గా ఉంది, ఓహో ఇది స్వీట్గా ఉంది కాబట్టి ఇదైతే మామిగితే బాగుంటుంది అని చెప్పి ఏం చేస్తుంది, మంచిది చూసి ఇచ్చింది. కానీ తల్లి ఎలాగ అర్థం చేసుకుంది, ఇది ఎలాగ తింటుంది, ఎంగిల్ చేసేసింది, ఇదేమి నాకు ఇస్తుంది అనుకుంటే దీన్ని కూడా ఎంగిల్ చేసేసింది ఇది, అప్పుడు నేను అడగనని చెప్పేసి అని తప్పుగా అర్థం చేసుకుంది. చూసారా, ఈమె చేసింది మంచే, కానీ ఆమెకు చెడ్డగా అనిపించింది. చూసారా, కాబట్టి ఇలాగ కొన్ని కొన్ని విషయాలు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటుంటాం, ఆగం, ఆలస్యం చేయం, మనం ఓపిక పట్టం, సహనం ఉండదు, కనిపెట్టం. ఈరోజున ఎటువంటి జీవితాల్లో మీ జీవితాల్లో ఎన్ని జరిగాయి? భార్యాభర్తలు విడిపోటాకైనా చిన్న రీజనే ఉంటుంది, పెద్ద రీజనే ఉండదు, చిన్న రీజనే ఉంటుంది అనమాట. అంతే, చిన్న రీజన్ తోటి ఏముంటుంది, లైట్ ఆరిపోయాను ఆయన అంటాడు, ఈవిడేమో లైట్ ఉంచి అంటుంది, అంతే అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. ఈ కూరలో ఉప్పు ఎక్కువైందని ఆయన అంటాడు, ఆవిడ ఉప్పుగా లేకపోతే నేను తినలేను అంటుంది, అంతే. ఎవరో ఒకరు సప్పుగా తింటే అయిపోయింది, లేకపోతే ఎవరో ఒకరు ఉప్పుగా తింటే అలవాటు చేసుకుంటే అయిపోయింది. అర్థమవుతుందా మీకు అందరికీ? ఫ్యాన్ ఆఫ్ అవ్వలేదా అని అంటుంది, ఆవిడకేమో ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేయాలి? సరే ఫ్యాన్ లేకపోతే ఆవిడకి నిద్ర పడదు కాబట్టి నువ్వు ముసుగేసుకుని పడుకున్నావు, అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. కానీ ఇది లేకపోవటం వల్లే చూసారా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. నా జీవితంలో ఇలాంటి అడ్జస్ట్మెంట్లు నేను చాలా చేసుకున్నాను ప్రియులారా. కాబట్టి ఈ రోజున జీవితం అనేటువంటిది మనకు నచ్చినట్టు ఉండదు అనుకుంటారు చాలామంది. అన్నీ మనకు నచ్చినట్టు ఉండవు. నువ్వు బస్సులో నువ్వు ఇంట్లో చూస్తే మంచి బెడ్, డబుల్ బెడ్ లేకపోతే ఏదో త్రిబుల్ బెడ్ లేకపోతే ఏదో ఉంటాయి కదా నీకు, పట్టు పరుపు అన్నీ ఉంటాయి, ఏసీ హాయిగా ఉంటుంది. అదే ట్రైన్ ఎక్కు, బస్సు ఎక్కు, నువ్వు గొప్పోడు అని చెప్పి ఇంత సీట్ ఇస్తారు ఎవరన్నా? ఎంత అలాంటి వ్యక్తికైనా సరే అక్కడ ఒక సీట్ ఉంటుంది, అంతే, అందులోనే పడుకోవాలి, నువ్వు అందులోనే తిరగాలి. చూసారా, కాబట్టి నువ్వు నాకు ఇలాంటిది కుదరదు అలాంటిది కుదరదు అంటే అక్కడ నీ ప్రయాణం ముందుకు వెళ్దావు. కాబట్టి ఏం చేయాలి? అడ్జస్ట్ అవ్వాలన్నమాట. నువ్వు ఆ దానికి తగ్గట్టుగా నువ్వు అలవాటు చేసుకోవాలి. నాకు ఏసీ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని కుదరదు, అక్కడ తప్పదు. ఇంకా అర్థమైంది అనుకుంటారు మీ అందరికీ కూడాను. సో ఈ విధంగా మన యొక్క జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. భార్య భర్తలు ఇద్దరు కోపస్తులు అనుకోండి, ఏమవుతుంది? అంతే, నాశనం అయిపోద్ది. సో ఒకరు కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సహనం వహించారు అనుకోండి, ఎంత చెప్పు తిడుతుంది ఆవిడ కదా, ఎంత చెప్పు తిడుతుంది? నువ్వే మాట్లాడతలేదు, తిట్టి ఏం చేస్తుంది? మనిషి కాదు అసలే, ఏమి సెన్స్ లేదు, ఏం మాట్లాడడం అని చెప్పేసి ఆవిడే సహనం కోల్పోయి ఇంకా తిడతానికి ఓపిక లేక ఆగిపోతుంది. అదే నువ్వు ఆవిడ తిడుతుందని చెప్పి నువ్వు తిట్టి ఇంకా నీకు ఓపిక తగ్గిపోయి నువ్వే వెళ్ళి ఆవిడనేదో కొట్టి ఆవిడ తిరగబడి ఇలాగా గందరగోళమయ్యి ఈ లోపల ఇదంతా పిల్లలు చూసి వాళ్ళు ఏడ్చి ఇది ఏడ్చి అది ఏడ్చి ఇది ఏడ్చి ఆవిడ బట్టలు సర్దిరి బ్యాగ్లో పెట్టి అత్తగారింటికి అమ్మగారింటికి ఆవిడ వెళ్ళి ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపి వాళ్ళేరు, వంట చేసి వాళ్ళేరు, ఈ గందరగోళం ఆ గందరగోళం ఇది రోజులు కాస్త పెరిగి ఇంకా నువ్వు రావద్దు అక్కడే ఉండిపోయి ఈయనేమో విడాకులకి ఆ కోర్టు నోటీస్ ఈయనిస్తాడు, నేను ఎంత తప్పు చేస్తే నోటీస్ ఇచ్చాడని చెప్పి ఆవిడ ఏం చేస్తా తిరిగి నన్ను నేను హింస పెట్టాడు ఆవిడ. ఇలాగేమైపోయింది ఇది? అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా ఆవిడ రావాలనుకున్నా రాలేదు, ఈవిడ రమ్మన్నా రామనరావు. ఆటోమేటిక్గా గ్యాప్ కాస్త పెరిగిపోయింది. ఈ లోపల కొన్ని రోజులకి ఏమవుతుంది? ఈయన వండి పెడతాం కుదరదు, అనారోగ్య పాలైపోతాడు ఈయన, పిల్లల్ని స్కూల్గా సరిగ్గా పంపలేడు, వాళ్ళ చదువు దెబ్బతినేస్తుంది. ఆవిడేమవుతుంది అక్కడ? తల్లిదండ్రులకు భారం అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు? ఎల్లమని అనలేకపోతుంటారు, ఏం మాట్లాడలేకపోతుంటారు, ఎంతకాలం ఇక్కడ ఉంటావు అమ్మన్నట్టు అంటుంటారు. అక్కడి నుంచి ఈవిడికి అయ్యో నా తల్లిదండ్రులే కదా వీళ్ళు ఇలా బాధపడుతున్నారేంటి, నన్ను ఇలాంటివి మాట్లాడుతున్నారేంటి? చూసారా, అదేదో ఆ బాధ ఏదో ఆ సమస్య ఇక్కడే ఉండి ఇద్దరు కలిసి ఏమండి మనం విడిపోతే ఇలా జరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఇలాగవుతుంది. కాబట్టి ఏం చేద్దాం? మనం ఒకరి మీద ఒకరు కోపాటు చేసుకోవటం వల్ల వచ్చేది ఏముంది? నేను వెళ్ళిపోతే మీకు నష్టం, నేను అక్కడికి వెళ్ళిపోతే ఇదిగో నా కాక నష్టం. మా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసేంత వరకు వాళ్ళ బాధ్యత తీసుకుంటారు, కానీ పెళ్లి చేశాక ఏం చేస్తారు? వీళ్ళ కొంతకాలం బాగానే చూస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ సమస్య వచ్చింది, ఎస్ నన్నే క్షమించండి, నేనే తప్పు చేశాను అని ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ కాపురాలు ఏం చేస్తాయంటండి? కట్టబడతాయి. అనేక మందికి మాదిరికరంగా ఉండగలుగుతారు. ఇది లేకపోవటం వల్లనే ఈ రోజున ఏమవుతుందంటే కుటుంబాలు విడిపోతాయి. ఏమీ లేదు, బల్బు ఎక్కడే అంటాడు కొత్త ఇంటికైనా, ఆవిడంటది అక్కడ కదా ఇక్కడే అంటుంది, అంతే స్టార్ట్ అయింది.
ఆ ఇల్లు ఓపెన్ అవ్వదు, వీళ్ళ జీవితాలు కట్టబడవు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన గొడవ ఇడిపోతారు. ఆ ఇల్లు ఎప్పుడు ఓపెన్ అవ్వదు, ఇల్లు అలాగే ఉంటుంది. ఈ ఇల్లు కట్టబడలేనప్పుడు కదా ఈ ఇల్లు బాగుంటుంది కదా, ఇల్లు బాగుంటుంది, అంతే ఇడిపోయారు. ఇంకా సర్వనాశనం అయిపోయినాయి జీవితాలు చిన్న బలుపు కోసం. నేను కథలు చెప్పట్లేదు, ఇవన్నీ జరిగినటువంటి స్టోరీ చెప్తున్నాను అనమాట. నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ నేను మరి కొన్ని సాల్వ్ చేస్తూ ఉంటుంటాను. కొన్ని మన మాట వింటారనుకో, ఇలా కదమ్మా అలా కదమ్మా అని చెప్తే కొంతమంది సరే అన్న అని ఈ ఆలోచన అంతా చెప్పేస్తానమాట ముందు. అమ్మ నువ్వు ఇలాగ వెళ్ళిపోతే ఇలా జరుగుతుంది, మరి ఇది ఎండ అయితే ఇలాగ ఉంటుంది, మరి నీ ఇష్టం, నువ్వు పౌరుషంగా వెళ్ళిపోయి కాపురం నాశనం చేసుకుంటావు, లేకపోతే కొంచెం ఓపిక పట్టి కొంచెం సహించుకొని కొన్నాళ్ళు ఈ బాధను సహించి మళ్ళీ జీవితాన్ని చక్కగా చేసుకుంటావు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇందులో దేవుడు చేసేది ఏమి లేదు, నేను చేసేది ఏమి లేదు, ఎవరు చేసేది ఏమి లేదు, నీ తల్లిదండ్రులు కానీ ఎవరు. నీ చేతిలోనే ఉంది నీ భవిష్యత్తు అంతా, నీ చేతిలోనే ఉంది నీ జీవితం అంతా. హల్లెలూయా. అర్థమైపోయింది కదా. కాబట్టి ఈ రోజున ఇన్ని సినిమాలు చూస్తారు, ఇన్ని సీరియల్ చూస్తారు, ఇన్ని పేపర్లు చదువుతారు, ఇన్ని చదువుతారు, కానీ అవన్నీ వాటికే అంకితం. ఒక్క సత్యమైనా నేర్చుకుని అమలు చేస్తారా? ఒక్క జీవిత సత్యాన్ని నేర్చుకుని జీవితంలో అమలు చేస్తారా? ఎక్కడ చేస్తారు? చేయరు. చేస్తే బాగానే ఉంటారు కదా, కానీ చెడుని మాత్రం గ్రహిస్తారు. అందులో ఆయన ఎలా నడిచాడు, ఏం డ్రెస్ వేసాడు, ఏం చీర కట్టింది, ఏం స్టైల్ ఉంది, అది అట్టుకొచ్చి నువ్వు వేసుకుంటావు. ఆయన అంటే యాక్టింగ్ చేయాలి కాబట్టి అక్కడ వేసాడు, అది జీవితంలో ఉపయోగించడు ఇంతగానే. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు సచిన్ టెండూల్కర్ గారు. ఆయన తాగుతాడు, అసలు వాసన కూడా చూడదు దాన్ని. ఆయన ఎనర్జీకి బూస్ట్ కాదు కారణం, ఆయన తినేది వేరు, ఆయన చేసే ఎక్సర్సైజ్ వేరు, కానీ అది బయటికి చెప్పరు వాళ్ళు. ఈ బూస్ట్ వాడు ఏం చేస్తాడు, ఈ అడ్వర్టైజ్మెంట్ నువ్వు ఈ మాట చెప్పావంటే నువ్వు గొప్పోడు కాబట్టి నీకు ఇంత డబ్బు ఇస్తాం అంటే, ఆ డబ్బు వాళ్ళు తీసుకుని ఏం చేస్తారు, ఇది మంచిది మీరు తాగండి అంటారు. మేము మాత్రం తాగం, మీరు తాగండి. చూసారా? సో ఇది నమ్మేసినటువంటి మనం ఏం చేస్తామంటే, అమ్మో అంత గొప్ప వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి మనం కొనుక్కుని ఆ కంపెనీ వాడికి లాభాలు ఇచ్చి ఆ కంపెనీ వాడిని బాగు చేసి మనం అనారోగ్యం పాలైపోతుంటుంటాం. చూసారా ఎంత జరుగుతుందో చూసారా? ఇదేం తెలియదు మనకు అసలు. కాబట్టి జీవితం వేరు ప్రియులారా, ఈ కనిపించేదంతా వేరు. కాబట్టి కొంచెం ఆగి ఆలోచించడం నేర్చుకుంటే, ఆగి ఆలోచిస్తే అద్భుతాలు చూడగలుగుతాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ఆలోచించడం నేర్చుకుంటామో అద్భుతాలు చూడగలుగుతాం. ఈరోజున ప్రతి వారికి ఏంటంటే సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఓకే ఆగరు. వెంటనే మాకు విడుదల కావాలండి, మనం బయటపడిపోవాలండి, మా సమస్య నుంచి మేము విడుదల పొందుకోవాలి, కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేయండి. నాకు విచిత్రం వేస్తుంటుంది, 12 గంటలకు కూడా ఫోన్ చేస్తారు నైట్ 12:30కి 1 గంట కూడా. ఆ ఫోన్ సైలెంట్లో పెట్టేద్దారంటే పొద్దున 3 గంటలకు అలారం పెట్టుకున్నప్పుడు సైలెంట్లో ఉన్నదనుకోండి, లేట్ అయిపోతుంది అక్కడికి. అలారం లేకపోతే ఎలాగవుతుంది, కష్టమైపోతుంది కదా. పోనీ అలారం కోసం పెట్టుకుంటారంటే 12 గంటలకు పోను, 1 గంటకు పోను, 2 గంటలకు పోను. నేను అనేది ఏంటంటే, దేవుడు అంటే నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అందుకనే నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఏం చేశాను, శక్తివంతమైన ప్రార్థన చేసి పెట్టాను. ఒకవేళ ఏ పాస్టర్ గారు మీకు అవైలబిలిటీ లేకపోతే కనీసం ఈ ప్రార్థనను వింటే అద్భుతాలు జరుగుతాయని చెప్పి అలా ప్రార్థన చేసి పెట్టాను. శక్తివంతమైన ప్రార్థన 1,61,000 మంది చూశారు, అది కూడా అనేక అద్భుతాలు పొందుకున్నారు. కాబట్టి అలాగే మీరేం చేయాలి, అన్నిసార్లు అందరూ అవైలబిలిటీ ఉండరు కదా, మీరే కొంతమంది కొన్నిసార్లు అవైలబిలిటీ ఉండరు కదా. మొన్న రీసెంట్గా మా అమ్మగారు హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి, ఎత్తలేదు నేను. ఎందుకు, మా అమ్మగారికి ప్రార్థన చేస్తానని చెప్పి ఫోన్ చేస్తున్నారంట. చేయలేదు నేను, అవకాశం రాలేదు నాకు, చాలా టైం పట్టింది. అంత అయిపోయి చేస్తే మా అగ్గరాలు మేము చేస్తాంలే ప్రార్థన, నువ్వు చెప్తావు కదా ఇలాగా ఏసే స్వస్థపరిచిన వందనాలు అంటే ఆటోమేటిక్గా దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారికి ప్రార్థన చేయడానికి నాకు కుదరలేదు అప్పుడు. నమ్ముతారా మీరు? కాబట్టి అన్నిసార్లు అందరూ అవైలబిలిటీలో ఉంటారంటే ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆల్వేజ్ అవైలబుల్. ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేసినా, ఎన్ని కోట్ల మంది ఫోన్ చేసినా ఎత్తేస్తాడు ఆయన. వెంటనే ఫస్ట్ రింగ్ ఎత్తుతాడు. నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఆలస్యం నీదే. అక్కడికి ఫోన్ చేయరు ఎవరు కూడా, ఆయనకి ఫోన్ చేయరు ఎవరు కూడా. ఇదిగో ఈయన దగ్గర గొప్ప సాక్ష్యాలు వస్తున్నాయి, చాలామందికి అద్భుతాలు జరుగుతున్నాయి, కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకింతాడో లేదు, కానీ ఈ ప్రార్థన ఖచ్చితంగా ఆలకింతాడు. మరి ఏం చేద్దాం, ఫోన్ చేసి హైగర్చని ప్రార్థన చేయండి. వామ్మో, ఏం చేయాలంట, చిన్న ప్రార్థన, ఏసీ పెట్టిన దీవించు, అంతే అయిపోయింది.
ఉండండి, దేవుడితో కనెక్ట్ అవ్వండి, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండండి, చక్కగా దేవుని సన్నిధిలో గడపండి, యేసయ్యని వెతకండి, యేసయ్య సత్యాన్ని నేర్చుకోండి, యేసయ్య మనసుని గ్రహించండి. ఏదో ఒక అద్భుతం పొందుకుని వెళ్ళిపోవటం అంతేనా? ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళాడంట, ఒక హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్తే చాలా అద్భుతంగా ఉందంట హోటలు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచించున్నారంట. ఏంటి అయ్యగారు ఆలోచించున్నారంటే, అప్పుడు ఎంత బాగున్నది కదా ఈ హోటలు అని అడిగారంట. రోజుకి ఎంత అంటే ఇంత అని చెప్పారంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఇటువంటి హోటల్ మనం ఎందుకు కలిగి ఉండకూడదు? చూసారా, ఇటువంటి హోటల్లో భోజనం చేస్తున్నందుకు ఓ గ్రేట్ అనట్లేదని, ఇటువంటి హోటల్ మనం ఎందుకు కలిగి ఉండకూడదు? అసలు ఇలాంటి ఆలోచన మనకి ఎందుకు రాదు? ఏం చేస్తే చిన్నది వస్తే బాగుండండి, చిన్నది ఉద్యోగం వస్తే బాగుండండి, చిన్న పని జరిగితే బాగుండండి, చిన్న సహాయం వస్తే బాగుండండి, చిన్నదే. అంతేగాని మన ఆలోచన ఇప్పుడు కూడా ఆకాశాన్ని జానతో కూల్చడం. దేవుడు ఆకాశాన్ని జాన మరి అటువంటి ఆయన కొడుకులు, కోటీశ్వరుడు కొడుకు వచ్చి రోడ్డు మీద అయ్యో జోబులు ఏమి లేవు, ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి అని ఎవరన్నా అడిగితే ఎలా ఉంటుంది? అసలేని ఎంత న్యూస్ వస్తుంది అది? పలానా కోటీశ్వరుడు కొడుకు ఇది 100 రూపాయలు అడుక్కున్నాడు రోడ్డు మీద, అన్ని పేపర్లు, అన్ని న్యూస్లు అలాగ వస్తుంది నీ గురించి, నాకు న్యూస్. ఈ చిన్న అద్భుతం చేయదేవా, ఈ చిన్న ఉద్యోగం ఇదేవా, ఈ చిన్న సమస్యను విడిపించదేవా అంటే ఇలాగ ఉంటుంది అన్నమాట మన పరిస్థితి. ఇదిగో సర్వ సృష్టికర్త అని దేవుని బిడ్డ అంట, చిన్న దానికోసం అడుక్కుంటున్నాడు అని ఏం చేస్తాడు సైతాన్ గడు? పాంప్లెట్లు వేయించి ఆత్మలోకంలో పంచి పెడతాడనమాట. చూసావా, నీ బిడ్డలలో అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎంత నీచంగా జీవిస్తున్నారు వాళ్ళు, చిన్నదానికోసం అడుక్కుంటున్నారు వాళ్ళు అని చెప్తే ఎలా ఉంటుంది నీకు? అసలు దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నదా మనకు? అసలేని ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉన్నదా? ఆ లెవెల్ ఆఫ్లో అడుగుతున్నామా మనం? అసలేని ఆ లెవెల్లో ఊహించుకుంటున్నామా? లేదు. అందుకనే పొందుకోవట్లేదు మనం. కాబట్టి మీ ఆలోచన మారాలని చెప్పి ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుని పేరట బ్రతిమాల్చున్నాను. నువ్వెవరు అంటే సర్వోన్నతమైన దేవుని బిడ్డవు. అటువంటి ఆలోచన చేత దేవుడిని మిమ్మల్ని అందరిని నింపి నడిపించి బలపరచును గాక. ఆమేన్.